అందరూ చదివారా? చూస్తున్నారా? అందరూ చూసారా? చదివినప్పుడు వింటున్నారా? చదవగలిగిన వాళ్ళు అందరూ చదివేటప్పుడు చూడండి, చదువు లేని వాళ్ళు చదువుతున్నప్పుడు వినండి. ఏం చదువుతున్నాం అనేది మనకు తెలియాలి. సరే, దావీదుకి దేవుడు అభిషేకించిన తర్వాత 8 మంది అన్నదమ్ములందరి ముందు దావీదుని దేవుడు అభిషేకించిన తర్వాత దేవుని ఆత్మ ఆయన మీదకి ఎలా వచ్చిందంటే బలముగా వచ్చింది. ఎలా వచ్చింది చెప్పండి? బలముగా దేవుని ఆత్మ దావీదుని తాకింది. బలముగా దేవుని ఆత్మ దావీదు మీద నిలిచి ఉంటా ఉంది. ఎప్పుడైతే దేవుని ఆత్మ అతను పొందుకున్నాడో, ఒక బలమైన ఆత్మ సన్నిధి దావీదు మీదకి వచ్చిందో, ఒక బలమైన అభిషేకం దావీదుని దర్శించిందో, ఆ రోజు నుంచి దావీదు ప్రత్యేకంగా మార్చబడ్డాడు. ఆ రోజు నుంచి దావీదు ఆలోచనలు మారిపోయాయి, తలంపులు మారిపోయాయి, ఆయన ఉద్దేశాలు మారిపోతున్నాయి, ఆయన కోరికలు మారిపోతున్నాయి, ఆయన ఆశలు మారిపోతున్నాయి. ఎప్పుడైతే దేవుని ఆత్మ లేదా సమయాలు వచ్చి ఆయన అభిషేకించాడో, అభిషేకించిన రోజు నుండి ఆయన జీవితంలో ఒక కొత్త మలుపు తిరగడం ప్రారంభించింది. ఆమేన్, హల్లెలూయా. అందుకే ఆరాధనలో దిక్కులు చూడొద్దు, అటు ఇటు చూడొద్దు. ఎవరికి ఏం కావాలంటే అవన్నీ ఆరాధనలో పొందుకోవాలి. ఆమేన్. ఒకసారి చెప్పినట్టు నా ఆరాధనలో ఏం జరుగుతుందో, ఆరాధనలో దేవుడు ఏం చేస్తాడంటే ప్రజలను దర్శిస్తాడు. ఆయన దిగి వచ్చి ఆయన ఆత్మతో నింపి ఆయన ఏం కావాలో అవి దేవుడు వారికి అనుగ్రహిస్తారు. హల్లెలూయా. దావీదు మీద దేవుడి అభిషేకం ఉన్నప్పటి నుండి ఆయన విధానం మారిపోతా ఉంది, ఆయన ఆలోచనలు మారుతున్నాయి, ఆయన కోరికలు మారుతున్నాయి, ఆయన ఉద్దేశాలు కూడా మారిపోతా ఉన్నాయి. ఆ తర్వాత ఏం జరిగింది అని అంటే, మనం చదువుకున్నాం కదా, ఫిలిష్తీయుడంట ఉదయాన సాయంత్రం వచ్చి 40 రోజులు ఏం చేస్తున్నాడంటే ఇశ్రాయేలు జనాంగాన్ని, ఇశ్రాయేలు రాజ్యాన్ని భయపెడతా ఉన్నాడు. ఈ మహానుభావుడు ఎవరో మీకు తెలుసా? ఎవరి మహానుభావుడు చెప్పండి? ఎవరు? గొలియాతు. ఏం చేస్తాడంట? ఉదయాన్ని వస్తున్నాడు, రే రండిరా, మీలో ఒక్కడైనా నన్ను ఎదుర్కొనే వాళ్ళు ఉంటే రండి. ఎందుకు ఎందుకో దేవుడు ఆదివారం యుద్ధాల గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉన్నారు కదండి. కానీ మనం మాత్రం యుద్ధాలు చేయం, మనం మాత్రం సైలెంట్గా ఉంటాం. దేవుడు ప్రేరేపిస్తున్న కొద్దీ బలపరచబడాలి తప్ప నిరుత్సాహపడకూడదు. దేవుడే నిన్ను బలపరుస్తుంటే ఆ బలాన్ని తీసుకోకుండా నువ్వు ఉంటే, ఆ బలం నువ్వు పొందుకోకపోతే, వాక్యం ద్వారా దేవుడిని దర్శిస్తున్నప్పుడు, వాక్యం ద్వారా నిన్ను బలపరుస్తున్నప్పుడు, ఆ వాక్యం ద్వారా నిన్ను తాకుతున్నప్పుడు ఆ వాక్యాన్ని మనం పొందుకోవాలి. ఒకవేళ పొందుకోలేదా ఈ వాక్యం వెళ్ళి ఇంకొకరిని తాకింది. నీకు అర్థమవుతుందా? ఈ వాక్యం వెళ్ళి నీకు వద్దకపోతే, నాకొద్దు ప్రభా ఇలా ఉంటే, మన హృదయాన్ని స్పందించకపోతే దేవుడి వాక్యం నీలో కార్యం చేయదు. వాక్యం లోపలికి వెళ్ళి ఈ వాక్యమే ఒక మనిషిని మార్చిద్ది. ఈ వాక్యమే ఒక లోపల ఒక ఉత్తేజాన్ని, ఒక ఉజ్జీవాన్ని, ఒక బలాన్ని, ఒక కృపను అనుగ్రహిస్తుంది. కాబట్టి ఈ వాక్యం పనిచేయాలి. ఈ వాక్యం పనిచేయాలి అంటే ఈ వాక్యానికి నీ హృదయం స్పందించాలి. హల్లెలూయా. ఈ వాక్యానికి ఎప్పుడైతే నీ హృదయం స్పందిస్తుందో అప్పుడే దేవుని ఆత్మ కార్యాలు నీలో జరగడం ప్రారంభించబడతాయి. నువ్వు ప్రార్థన చేసావు మంచిదే, కానీ ఆ ప్రార్థనకు తగిన ప్రతిఫలం వాక్యం నీ దగ్గరకు వస్తున్నప్పుడు నీలో స్పందన లేకపోతే ఈ వాక్యం ఎవరికి స్పందన వస్తుందో వాళ్ళకి వెళ్ళిపోతుంది. దాని అర్థం ఏంటో తెలుసా? నా ఆశీర్వాదం నాకొద్దు ప్రభు, నా పక్కన వాళ్ళకి ఇచ్చే. ఎవరికి ఇచ్చే? నీ ఇష్టం, నీ పక్కన వాళ్ళకి వచ్చేస్తుంది. జాగ్రత్త. వాళ్ళకి రాకూడదనే కాదు, నీది నువ్వే పొందుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. నేను ఎప్పుడు ప్రార్థన చేస్తాను, నా ఆశీర్వాదం నాకే రావాలి, ఉన్నతంగా రావాలి. అది ఎవరికేమో ఎవరికి వాళ్ళే పొందుకోవాలి. ఆమేన్. సరే, ఈ ఫిలిష్తీయుడు ఏం చేస్తాడంటే, గొలియాతు ఇశ్రాయేలు ప్రజల మీదకి, లేదా సౌలు రాజుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజల మీదకి యుద్ధానికి వచ్చాడు. యుద్ధానికి వచ్చినప్పుడు ఏం చేస్తాడు అంటే, ఒక లోయలో దిగి ఆ లోయలో నుండి ఆ ఇశ్రాయేలు సైన్యాన్ని పిలుస్తా ఉన్నాడు. రోజు ఈయన ఏం చేస్తాడంటే, ఈయన గుడారంలో నుంచి బయటకు వచ్చి కనబడుతున్నాడు. ఎవరన్నా ఎదురొస్తారా
యుద్ధం చేద్దామని రోజు ఎన్ని రోజులు తిరుగుతున్నాడో తెలిసినా చెప్పండి. 40 రోజులు గుడారం నుండి రావడం, నిలబడడం, వెళ్ళిపోవడం. గుడారం నుండి రావడం, సవాలు విసరడం, రెడీ వస్తారో రారా, లేదా మాకు లొంగిపోండి, లేదా మాకు అప్పగించి వెళ్ళిపోండి, లేదా మాకు బానిసలుగా ఉండండి. ఇలాంటి సవాలు విసురుతా ఉన్నాడు. 40 రోజులు సౌలుకి యుద్ధం వచ్చు. సౌలు కొంత సైన్యాన్ని తయారు చేశాడు. సౌలు కింద కొంత రాజ్యం ఉంది. సౌలు దగ్గర పనివాళ్ళు ఉన్నారు. సౌలు దగ్గర భటులు ఉన్నారు. మంచి యుద్ధాన్ని చేయగల నైపుణ్యత కలిగిన వాళ్ళు ఉన్నా వాడిని చూడగానే వాళ్ళ గుండెలు జారిపోయినాయి. నీకు అర్థమవుతుందా? యుద్ధం వచ్చు, యుద్ధం రావడంలే కాదు, యుద్ధాలు చేయడంలే కాదు, యుద్ధంలో నైపుణ్యత వచ్చు, యుద్ధంలో అన్ని వచ్చు, అన్ని చేయగలరు. కానీ ఎందుకు ముందుకెళ్ళట్లా? ఎందుకు వెళ్ళట్లా చెప్పండి? ఎందుకు వెళ్ళట్లా? వాడి ఆకారాన్ని చూసి భయపడిపోయారు. యుద్ధం తర్వాత ఆయన దేవుడే రండి, వాడి దగ్గరికి వెళ్తే చేతితో పట్టుకొని బేక తీసుకెళ్తాడు. నీకు అర్థమవుతుందా? అంత బలం కలిగిన వాడు. ఎత్తే ఎంత ఉంటాడంటే 6 మూరలు ఉంటాడంట. 6 మూరల మీద జానుడు. మన మూర వేరు. నీకు అర్థమవుతుందా? ఇండియా మూర వేరు, ఈ మూర వేరు. ఇది చిన్నది. యూదులు ఎత్తుంటారు, లావు ఉంటారు. అసలు వాళ్ళ మూరతో పోలిస్తే మన చెయ్యి ఇక్కడికి వస్తుంది, వాళ్ళ మూరే ఇక్కడికి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు చాలా ఎత్తుగా ఉంటారు, చాలా లావుగా కూడా ఉంటారు. వాళ్ళ చేతులు కూడా చాలా పొడుగుగా ఉంటాయి. దాంతో పోలిస్తే దాదాపు 6 మూరల జానుడు ఉన్నాడు. ఈయన ఎంత ఉన్నాడు? జానుడు ఎంత చెప్పండి? మీ ఉద్దేశం ఎంత వేద్దాం? ఎంత వేద్దాం? మన వాళ్ళు మహా ఉంటే 5, 5.5, అంతకు మించి పావులో కూడా పెరగదు. 5 ఎంత? 5, 5.5, లేదా 4, 4.5, 5 ఈ మధ్యలో ఉంటారు. కానీ ఈ మహానుభావుడు ఉన్నాడు. ఎంత ఉన్నాడు? ఎంత ఉన్నాడు? 6 మూరలు ఉన్నాడు. జానుడు ఉన్నాడు. ఇంకా జానుడు కూడా వేశాడు. దాదాపు 9 అడుగులు ఉన్నాడు. ఈ 6 మూరలు వాళ్ళ 6 మూరలతో పోలిస్తే 9 అడుగులు. ఎంత? 9 అడుగుల మీద జాన. 9 అడుగులు అంటే ఇప్పుడు మనం ఎంత ఉంటాం? 5.5, ఇంకొక 4, ఇంకా ఇంకొంచెం దాదాపు ఇంత ఎత్తు. అప్పుడు అలాంటి వాడు చెయ్యి ఎత్తాడు అనుకో. మీకు అర్థమవుతుందా? అలాంటి వాడు చెయ్యి ఎత్తి రండి అంటే రండి అన్నాడు అనుకో. వచ్చిన వాడిని ఎక్కడ పెట్టేస్తారు తెలుసా? చెప్పండి. వాడి ఆకారాన్ని చూసి, ఆ చేతులు చూసే, ఆ కాళ్ళు చూసే, వాడి దేహ దారుణ్యాన్ని చూసే భయపడిపోయి 40 రోజులు రమ్మంటున్నాడు. ఏమన్నాడు తెలుసా? బయటకు వచ్చి కనపడి మనోడు మరి గుడారం ఎంత వేశారు? నీకు అర్థమవుతుందా? ఎత్తే ఎంతుంటే మనోడు మరి గుడారం ఎంత ఉండాలా? ఎకరం పెట్టుకోదేమో. మీకు అర్థమవుతుందండి? 1 ఎకరం చాలదేమో. బయటకు వస్తున్నప్పుడు ఒక ఏనుగు వచ్చినట్టే, 100 ఏనుగులు కదిలినట్టే. ఎందుకు? అడిగి ఉన్నట్టుదేమో నాకు తెలిసి ఇంత ఉంటుందేమో, ఒక అడుగు, ఒక పాదం. ఎందుకు? ఆయన బలాన్ని చూసి, ఆయన దేహ దారుణ్యాన్ని చూసి రోజు 40 రోజులు వచ్చి సవాలు విసురుతా ఉన్నాడు ఫిలిష్తీయుడు. సరే, తర్వాత 17వ వచనం చదువుతాం. యెషయి తన కుమారుడైన దావీదుని పిలిచి అమ్మా చదవండి. తూమిడును తర్వాత మరియు ఈ 10 జొన్నల గడ్డలను గడ్డలు తీసుకొని పోయి వారి సహస్రాధిపతికి నీ సహోదరులు క్షేమంగా ఉన్నారో లేదో సంగతి తెలుసుకొని వారి యొద్ద నుండి ఆడవాళ్ళు ఒకటి తీసుకొని రమ్మని చెప్పి పంపివేశారు. చూడండి, దావీదు వాళ్ళ నాన్నగారు దావీదుని పిలిచి అంటున్నాడు, ఎవరు నాయన నువ్వు విడరా, నువ్వురా, నువ్వేం చేయాలి తెలుసా? వచ్చారు నాన్నగారు, ఏం కావాలి మీకు? మీ అన్నల కోసం, మీ అన్నయ్యలు ఎక్కడున్నారు తెలుసా? యుద్ధంలో ఉన్నారు. ఎక్కడున్నారు వీళ్ళు వెళ్ళి చేసింది ఏం లేదు. ఆడేమో బయటకు వస్తున్నాడు, లోపలికి వెళ్తున్నాడు. వీళ్ళు మాత్రం చూసి
వణికిపోతా ఉన్నారు, భయపడతా ఉన్నారు. వీళ్ళు యుద్ధంలోనే ఉన్నారు కానీ యుద్ధం చేయట్లా. బాగా గుర్తుపెట్టుకుని ఎక్కడున్నారు వీళ్ళు? యుద్ధంలో ఉన్నారు, యుద్ధానికి వెళ్ళారు కానీ ఏ మాత్రం కూడా అక్కడికి కూడా ఎందుకు గుండెలు దడదడ చెప్పండి. కొంతమందికి రాత్రి పూట ఏదైనా చిన్న కళ వచ్చిందనుకో ఇంకా 3 రోజులు నిద్రపోరు. ఎన్ని రోజులు? ఏమైంది? దడదడ. ఏమైంది? ఏది? కంటికి కనబడినోడే దడదడ అయితే కంటికి కనిపించి వాడి ఆకారాన్ని చెప్తేనే వీళ్ళు 3 రోజులు అన్నం లేదు. నిజం. ఇలా ఉంది పరిస్థితి. ఈ సమయంలో నీ అన్నదమ్ములు, నీ అన్నయ్య వాళ్ళు యుద్ధంలో ఉన్నారా? మరి నువ్వు వెళ్ళి వాళ్ళకి ఏం తీసుకెళ్ళు? మంచిగా వేయించిన గోధుమలు ఒక తోడు. ఎన్ని కావాలి? తోడు అంటే మరి ఎంత? ఒక తోడు లేదా ఒక 10 కేజీలు. ఎంత? 40 కేజీలు. 43.5 కేజీలు అంట తోడు అంటే. 43.5 కేజీలు దావీదు మోయగలరా? చెప్పండి. సరే, ఒక 10 రొట్లు ఇంకా కొన్ని జున్నుగడ్డలు, ఒక 10 జున్నుగడ్డలు. ఏంటంట? ఇక్కడ ఆగాలి కొంచెం. మనం ఏమేమి పంపిస్తున్నారు అన్నయ్య వాళ్ళకి చెప్పండి. గోమెడు గోధుమ గింజలు ఏపిని. తర్వాత 10 రొట్లు, ఎన్ని? 10 జున్నుగడ్డలు. ఎవరు పంపిస్తున్నారు? సరే, దావీదు గొర్రెలు కాసుకున్నప్పుడు ఎప్పుడైనా ఒక అన్న వచ్చి ఒక జున్నుగడ్డ తెచ్చాడా? చెప్పండి. ఒక తోమిడి కావాలి కదా. ఒక ఏమంటారు, ఒక దోశకన్నా ఏమైనా రొట్టెలు తెచ్చారా? ఒక 5 రొట్టెలు తెచ్చారా? తెచ్చినట్టు ఉందా? ఎందుకు దానా? పోని నానే పిలిచి పంపించాడా? చెప్పండి. నాన్న పిలిచి పంపించాడా? ఎందుకు పంపిలా? జనాభా లెక్కలో మనం లేవు. మనం అంటే దావీదు లేడు కానీ ఎవరెవరు తోసి పెడుతున్నాడు? యుద్ధాన్ని చూసి ఎల్లకుండా చూసి నిలబడి ఉన్న వాళ్ళకి ఏం పంపిస్తున్నాడు? చెప్పండి. మీరు చెప్పాలి, మీరు ఒప్పుకోవాలి. కొంచెం యుద్ధంలో నిలబడి చూస్తా ఉన్న వాళ్ళకి ఏం పంపిస్తున్నాడు? ఏం పంపిస్తున్నాడు? చూసి జున్నుగడ్డలు కావాలి వీళ్ళకి. ఎక్కడున్నారు వీళ్ళు? యుద్ధంలో ఉన్న జున్నుగడ్డలు కావాలండి. చెప్పండి. 10 రొట్టెలు కావాలా? యుద్ధంలో ఉన్నాడు ఎలా ఉండాలి తెలుసా? చావైనా బ్రతికైనా తేల్చుకొని రావాలంతే. ఒకటే, మనమన్నా చనిపోవాలి, వాడినైనా చంపేయాలి. 2 తేడాలు. ఇక్కడ జున్నుగడ్డలు గోధుమ పిండ్లు అవి కాదు, మైదా పిండ్లు పంపించడం కాదు. సరే, మరి దావీదుకి ఎందుకు పంపిలా? ఎందుకు పంపిలా? ఎవరి కోసం పంపిస్తున్నాడు? ఎవరి చేత పంపిస్తున్నాడు తెలుసా? పాపం దావీదు వెళ్తా అనుకుని ఉండొచ్చు. ఈ 10 కేజీలు లేదా 15 కేజీలు, ఈ 40 కేజీలు, 43.5 కేజీలు అంట అవి మోసుకుంటా వెళ్తున్నప్పుడు ఈ 10 జున్నుగడ్డలు మా పెద్దలకి, మా వాళ్ళకి, మా అన్నయ్య వాళ్ళందరికీ, మరి ఈ గోధుమ గింజలు ఈ వేయించిన వీళ్ళకే, మరి ఈ రొట్టెలు కూడా ఎవరికి? వీళ్ళకి. కనీసం ఎప్పుడన్నా ఒక రొట్టె పెట్టాడు నాకు. ఎప్పుడైనా నేను ఆ వర్షం వచ్చి ఆ కొండలలో ఇల్లు గొర్రెలు కాసుకుంటా ఆ చెట్ల కింద దాచుకొని ఉన్నప్పుడు ఒక్క రొట్టె అన్నా, ఏంటిది, ఒక్క రొట్టె అయినా పంపించాడు మా నాన్న? పంపిలే. చూడండి ఎంత ప్రేమలో, మనిషి చూపించే ప్రేమలో వ్యత్యాసం ఉంటుందండి. ప్రతిసారి చెప్తున్నా, మనుషుల ప్రేమ కోసం ఆశించద్దు, అది దొరకదు. మీరు ఏది ఆశించదో దొరకదు. అసలు మనుషుల దగ్గర మీరు ఆశించద్దండి. ప్రేమ కాదు అసలు ఆశించద్దు, అది దొరకదు. ఇంకా దేవుడి దగ్గర ఆశించండి, అది దొరికింది. హల్లెలూయా. అందుకని దావీదు అది మోసుకుంటూ వెళ్ళాడు. సరే, వెళ్ళిన తర్వాత ఏం జరిగింది చూడండి. 23-25. అతడు వారితో మాట్లాడుచుండగా గొలియాతు అను సూర్యుడు ఫిలిష్తీయుల సైన్యంలో నుండి వచ్చి ఏ విన్నారంట? మొత్తానికి దావీదు ఎన్ని మోసుకొని వెళ్ళి ఆ అన్నల దగ్గరికి ఇచ్చేసిన తర్వాత అప్పుడు దావీదు అక్కడ ఉన్నప్పుడు ఆ యుద్ధంలో దావీదు కూడా అన్నయ్య ఎలా ఉన్నారో చూద్దామని వాళ్ళ నాన్నగారు పంపించాడు కదా. ఆ పంపించినప్పుడు ఈయన కూడా వెళ్తే ఈయన వెళ్ళినప్పుడే వాడు బయటకు వచ్చాడంట. ఎవరో?
చెప్పండి ఎవరు? ఏందండి ఎవరు వచ్చారు? సరిగ్గా చెప్పండి ఎవరు వచ్చారు? నిజమేనా? వచ్చి అంటున్నాడంట. ఏమంటున్నాడు? 24వ వచనం. ఇశ్రాయేలీయులందరూ ఆ మనుషుని చూసే ఏమండి మాట్లాడి కాదు. తర్వాత అమ్మా ఇశ్రాయేలీయులు అందరూ కొంతమంది ఎంతమంది ఉన్నారు సైన్యం మనలో? వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వాళ్ళు ఎంతమంది వచ్చారు? ఒక్కడొచ్చాడు. మన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మరి ఏంటంట? ఇశ్రాయేలీయులు అందరూ వాడిని చూసి, నీకు అర్థమవుతుందా? మాట్లాడి కాదు అమ్మా, మాట్లాడి కాదు. హలో బాగున్నావా అలా కూడా కాదు. కనీసం మేము వస్తున్నాము మరి అని చెప్పడానికి కూడా లేదు. మాట్లాడకుండానే వాడిని చూసంట భయపడి, వాడిని చూస్తుంటేనే ఆడు ఎక్కడెక్కడ చూస్తున్నాడో ఆ ప్రాంతం అంతా దాక్కుని వీళ్ళు కూడా దాక్కుంటున్నారు. 40 రోజులు ఏం జరిగిందో చెప్పనండి యుద్ధ భూమిలో. వాడేమో బయటకు వస్తే వీళ్ళు లోపలికి వెళ్తున్నారు. మీకు అర్థమవుతుందా? గొలియాత్ ఏమో ఆ డేరా రోజు కాలు వదిలించాడా? వాళ్ళకి అర్థమైపోతుంది ఈ బయటకు వస్తున్నాడు అని. వాడు వచ్చిన